గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం క్యాలికట్ వెళ్తున్నాను. ఎందుకంటే కేరళలో ఒకే బ్యాంక్కి ఇచ్చాడనమాట, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాలికట్కి. ఫ్రైడే రోజు వెళ్ళాను, ఈరోజు మండే. ఫ్రైడే రోజు వెళ్తే అది కేవైసీ సెట్టింగ్స్ లేవంట వాళ్ళ దగ్గర. ఆ రోజు ఫ్రైడే కుదరలేదు, సో మండే ఈరోజు రమ్మన్నారు. యాక్చువల్గా రమ్మన్నారంటే ఫోన్ చేస్తా అన్నారు. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశాను, మేనేజర్ నెంబర్ తీసుకొని చేస్తే అన్నాడు నేను ఫోన్ చేస్తామన్నాడు ఇంజనీర్ వచ్చాక. సో అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రైన్స్ నెక్స్ట్ 11 o'clockకి 12:30కి ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇంక లేవు. 12:30 తర్వాత మళ్ళీ బ్యాంక్ టైం అయిపోద్ది కదా. సో బై ఛాన్స్ వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి July 3rd 4th రోజు దొరకవు కదా. అందుకని నేనేం చేస్తానంటే డే వేస్ట్ అయితే అయిపోయిందని, మనకి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ది 3rd 4th అయిపోయింది రిజిస్ట్రేషన్, సో నాదే పెండింగ్ ఉంది. సో నేను తప్పకుండా వెళ్ళి అక్కడ కాలికట్లోనే అటు అలా ఏమైనా షాపింగ్ లేకపోతే అటు ఇటు తిరుగుకుంటూ వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళిపోతాను అనమాట. ఓకే, బ్యాంక్ వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేస్తా. లేదు ఈరోజు అవ్వలేదు అంటే 3కి 4కి అట్లా ఫోన్ చేస్తా వాళ్ళకి ఒకసారి. ఈవినింగ్ ఉంటే పక్కనే కదా, అక్కడ లోకల్లో ఉంటా కదా, చేసుకోవచ్చు. ఈరోజు అవ్వలేదు అంటే ఇక వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళాలి. అండ్ ఆల్సో ఈరోజు చూస్తే అప్లికేషన్ మేనేజర్కి ఇచ్చి 3rd రోజు ఎవరికి చేయొద్దని చెప్తాను. ఎందుకంటే నేను ముందు క్యూలో ఉంటా కదా, అప్లికేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తా కదా, అదేమైనా పాసిబుల్ అయిద్దాం అలాంటి సిస్టమ్ ఉందేమో లేదో చూడాలి. ఇక్కడ ఒక రెస్టారెంట్లో తినడానికి ఆగాము. నేను వడ ఉప్మా ఆర్డర్ చేశాను. స్నాక్స్ లాగా అనమాట. టైం మార్నింగ్ ఇప్పుడు 10:15 అవుతుంది. తినకపోతే కష్టం, ఎందుకంటే 11కి స్టార్ట్ అయితే ట్రైన్ 1:30 1:40 లంచ్ టైం దాటెత్తుంది. సో కొంచెం తింటే బాగుంటుంది. సో చట్నీ ఇచ్చాడు, సాంబార్ ఇవ్వదు. సాంబార్ అడగాలి, సాంబార్ లేకపోతే తినబుద్ది కదా. సాంబార్ బాగుంటుంది, చట్నీ బాగుంటుంది, వడ కూడా బాగుంటుంది కదా. చాయ్ తాగబుద్ది అయింది, సో చాయ్ తాగుతున్నా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ట్రైన్ 11కి కానీ లేట్ అయింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ట్రైన్ టైం 11 o'clockకి, బట్ ట్రైన్ 40 minutes లేట్ ఉంది. సో దుమ్మ తిరిగి ఎండ, అంబ్రెల్లా లేకపోతే కష్టం. ఓకే, మామూలుగా లేదండి. బ్యాక్ ప్యాక్ 2 వేసుకొని, పెద్ద మర్రి చెట్టు ఉంది ఇక్కడ, కాసేపు సేద తీరాలి ఆ చెట్టు కింద. ఓ మై గాడ్, అంబ్రెల్లా లేకపోతే పరిస్థితి ఏంటి, చేతులకి ఎండబడుతుంది. మర్రి చెట్టు నీడ కిందకి వచ్చా. ఓకే, మర్రి చెట్టు నీడ బాగుంది. అంబ్రెల్లా ముయ్యలేదు, కొంచెం మళ్ళీ ఎండ వస్తుంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ఎండ వస్తుంది. సో వచ్చేసారు రైల్వే స్టేషన్ దగ్గరికి. వెయిట్ చేయాలి ఇంకా. టికెట్ తీసుకొని జనరల్ బుకింగ్ చేయలేదు. లోపలికి వచ్చేసా. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి ఇంకా వెయిటింగ్ హాల్లో.
ఇప్పుడు వెళ్ళే ట్రైన్ రిజర్వేషన్ ఉండదు, ఓన్లీ అన్నీ అన్రిజర్వ్డే ఉంటాయి. సో ఇది ఓపెన్ చేస్తారా? ఇది ఓపెన్ చేయలేదు, టైల్స్ ఇస్తున్నారు. ఓకే, బెంగళూరు టు క్యాలికట్ ట్రైన్ లేట్ అయింది. సో అది ఎక్కొచ్చు కానీ అది వచ్చేస్తూ ఉంది, స్టెప్స్ ఎక్కుతూ ఉన్నా. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. సో తక్కువ ఉంది, బట్ ట్రై. ఇంకా రావట్లేదు, మేబీ దిగి వెళ్ళొచ్చు అక్కడ దాకా. ట్రైన్ ఫ్రీ ఉంటుందో లేదో తెలీదు. లిఫ్ట్ ఇంకా రెడీ అవ్వాలి.
ఓకే, హాట్ వాటర్ ఇస్తున్నారు ఇక్కడ మంచిగా. బట్ ఫుడ్ ముందు హాట్ వాటర్ మంచిది. ఓకే, ఫేస్ వాష్ అయిపోయింది. ఇది హాట్ వాటర్. షిష్ తవక్ ఉండో అరేబియన్ స్టార్టర్ షిష్ తవక్ ಇಲ್ಲ ರೆಡಿ ಆಯ್ತಲ್ಲ. ఓకే, మటన్ ఘీ రోస్ట్ అండ్ టూ వీట్ పరోటా. ఉండో వీట్ పరోటా. ఓకే, 2 వీట్ పరోటా. చల్లగా ఉంది. ఇందాక అక్కడ కూర్చున్నా, అక్కడ వేడి ఉంది, గ్లాస్ పక్కన ఎండబడుతుంది, ఫ్యాన్ ఉంది, సెంట్రల్ ఏసీ ఉంది, చక్కగా చల్లగా. రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ఇంకా రెడీ చేశారో లేదో తెలీదు. ఈకేవైసీ సెట్టింగ్ చేసుకోవాలంటే వాళ్ళు అది చేసుకొని ఫోన్ చేస్తున్నారు. బట్ నేనైతే వెళ్తాను, అప్లికేషన్ ఇచ్చి ఫస్ట్ నాకే చేయాలని చెప్తా ఎవరు వచ్చినా. ఎందుకంటే నేను క్యూలో ఉన్నాను కదా, చెప్తా, అడుగుతా, రిక్వెస్ట్ చేస్తాను, మేనేజర్ ఏమంటాడో లేదో అనేది చూడాలి. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత లేదు అవ్వలేదని అయితే ఓకే అయిపోద్ది, అవ్వలేదంటే ఇంకా అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టేసి మళ్ళీ ట్రైన్ చూసుకోవాలి ఈవినింగ్. రెస్టారెంట్లో ఇక్కడ ఒక పెయింటింగ్ లాంటిది చూసా, ఆర్ట్ లాంటిది అతికిచ్చాడు ప్లేట్లు. ప్లేట్లు అవి గ్లాసులు అతికిచ్చాడు. అన్నీ అతికిచ్చినట్టు ఉంది. ఇదొక టైప్ ఆఫ్ ఆర్ట్, ఇది పగిలిపోయింది. ఇక్కడ పెయింటింగ్ ఉంది, ఇందులో షెఫ్ అనుకుంటా, ఇందులో ఎగరేసి ఉంటున్నాడు, కింద ముక్కలు ఉన్నాయి. ఈ పెయింటింగ్లో కట్ చేస్తున్నాడు. కటింగ్ ఏందబ్బా అది, ఒకటి జారి పడుతుంది కింద, పెయింటింగ్ పెట్టాడు, అయ్యో అంటున్నాడు జారి పడుతుంటే. ఏంటది కామెంట్ చేయండి మీకు ఏమన్నా అర్థమైతే. ఈ పెయింటింగ్లో పిజ్జా సర్వ్ చేస్తున్నామా, ఈ పెయింటింగ్లో షెఫ్ కుక్ చేస్తున్నాడు, ఎగరేస్తున్నాడు అన్నీ. చైనీస్ టైప్లో ఉంది. చికెన్, మటన్, ఆనియన్ ముక్కలు ఉన్నాయి, సాస్ పడుతుంది, బ్రొకోలీ ఉంది, ఫోన్లో యూస్ చేస్తున్నాడు. బాగుంది. ఇట్లా డోమ్ షేప్లో కట్టాడు. ఇది వీట్ పరోటా. ఓకే, ఇది మటన్ ఘీ రోస్ట్. ఇది ప్రాన్స్ ఏంటిది, ఇది మటన్ ఘీ రోస్ట్. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వీట్ పరోటా. ఇది నా లంచ్ ఈరోజు. ఇంకొకటి ఉంది, సో ఇది ఫుడ్. మటన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అయిపోయింది లంచ్. బ్యాంక్ బయలుదేరాలి. 1.5 కిలోమీటర్ ఉంటుంది వాకబుల్. సో
చూడాలి నడుస్తానా లేకపోతే ఆటోకి వెళ్దామా చూడాలి. బాగుంది రెస్టారెంట్. లంచ్ అయిపోయింది, బ్యాంక్కి నడుస్తున్నా. ఆటోల కంటే ఇప్పుడు తిన్నాం కదా హెవీగా. సో ట్రేడ్ హౌస్ ఇది, ట్రేడ్ ఏరియా మొత్తం క్యాలికట్. మీకు వెళ్ళేటప్పుడు టైం ఉంటే అది చూపిస్తాను నేను. క్యాలికట్ హల్వా కేరళలో ఫేమస్ అనమాట. క్యాలికట్ హల్వా మేము ఫిబ్రవరిలో శివరాత్రికి వచ్చాయని చెప్పాను కదా, అప్పుడు హాఫ్ కేజీ తీసుకున్నాం. 800 kg డ్రై ఫ్రూట్స్ హల్వా అనమాట. ఎక్స్ట్రాడినరీ ఉంది. మామూలు హల్వాలు కూడా ఉంటాయి, 100-200 kg కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పాత బిల్డింగ్ ఉంది కదా, అల్లికాస్ బిర్యానీ, అల్కాస్. అక్కడే 2 సార్లు తిన్నా అంతకుముందు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ, మొన్న ఫస్ట్ టైం బ్యాంక్. ఇది పాత బ్యాంకు, ఇది ఏమైంది క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ షాక్ అయ్యా, లాస్ట్ ఇయర్ ఉండే ఏందబ్బా బ్యాంక్ లేపేశారనుకున్నా. ఈ బిల్డింగ్ పాతది అయిపోయింది, సో వేరే బిల్డింగ్కి ఇచ్చారనమాట. వేరే బిల్డింగ్లో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. కొంచెం ఒక 5 minutes ఉంటుంది నాకు. క్లారిటీ ఎట్లా వస్తుందో లేదో చూడాలి. पार्टी वेयर डेली वेयर वेस्टर्न वेयर क्रॉप टॉप शॉर्ट कुर्ती टी शर्ट चूड़ीदार कड़ी गेरी शेड लेकर आए इधर वेरी मक्कल
शून्य कन्नूर शनूर स्पेशल पैसेंजर प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है। For the kind attention of passengers, train number 56600 Kannur Shannur special passenger has arrived on platform number 2. అయిపోయింది ఈవినింగ్. ఈరోజు పని అవ్వలేదు. బ్యాంక్లో ట్రై చేశారు, కేవైసీ ప్రాబ్లం వచ్చింది. ఈవినింగ్ వరకు ట్రై చేశారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఫ్రంట్ సైడ్ Will arrive shortly on platform number 1. ఓకే ఫైన్. వెయిటింగ్ ప్లాట్ఫామ్. రేపు మార్నింగ్ రమ్మన్నారు. రేపు ఎర్లీ మార్నింగ్ అయిపోద్దంట. సెటప్ మొత్తం అయిపోయింది కానీ అది ఏదో ప్రాబ్లం ఉంది, ఓటీపీ రావట్లేదు, సంథింగ్ ఏదో చెప్తున్నాడు ఆయన. సో రేపు మళ్ళీ మార్నింగ్ బయలుదేరి 8:25కి ట్రైన్ ఉంది. అటు 10:30కి వెళ్ళి వస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్, అంటే ఆ డేట్లో అయిపోవాలి రిజిస్ట్రేషన్. సో చూడాలి, రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకుంటే అయిపోద్ది, టెన్షన్ తీరిపోద్ది. సో ఫ్రెండ్స్ ఏమంటున్నారు, వాళ్ళు హైదరాబాద్ నుంచి కార్లో వెళ్దామంటున్నారు. 4 మెంబర్స్ ఉన్నాము. డిజైర్ ఉంది రెడీగా, ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ చూస్తున్నారు. సో ఏదైతే అది చూడాలి. ఇంకా అదే అప్డేట్స్ ఈ రోజుకి. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఎక్కేస్తాం. సో తర్వాత కలుద్దాం మళ్ళీ. సీ యూ.